తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే శంకర్ గౌడ్ ఉన్నాడో, శంకర్ గౌడ్ నేను రాత్రి మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ఆయన ఎన్ని గంటలకు మృతి చెందాడు ఏంటనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ఆయన వరంగల్ ఎంజీఎంకి తరలించారు. ఆయన సుమారు 4-5 ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నేపథ్యంలోనే నర్సంపేట నుంచి ఎంజీఎంకి తీసుకొచ్చారు. ఎంజీఎం నుంచి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్కి తరలిస్తుండగానే దారిలోనే ఆయన చనిపోయినట్టుగా కూడా అనేక వార్తలు వచ్చినాయి. ఆయనని హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో ఆయన జాయిన్ చేసిండ్రు. సుమారు 8-9 ప్రాంతంలోనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలోనే ఆయన చనిపోయాడంటే అప్పటికే వార్తలు బయటకు వచ్చేసినాయి. సుమారు రాత్రి 2-3 గంటల వరకు కూడా ఆ హాస్పిటల్ ముందు మొత్తం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారో, అదేవిధంగా చాలామంది ఉద్యమకారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని అసలు మరి ఏంటి, ఆయన బతుకున్నాడా లేకపోతే చనిపోయిందా లేకపోతే ఏం జరుగుతుందంటూ కూడా ఉద్యమకారులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ మొత్తం అక్కడికి చేరుకున్నారు. అక్కడ మాత్రం తీవ్రంగా ఘర్షణ వాతావరణం అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే అక్కడ సుమారు 8-9 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లే క్రమంలో ఉన్న విజువల్స్ ఇవి. ఆయనకి పీసీఆర్ చేస్తున్నారు. ఆయన పీసీఆర్ చేస్తున్నారు సుమారు 8-9 గంటలకే. పీసీఆర్ చేస్తున్న టైంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సుమారు రాత్రి 9-10 గంటల వరకు ఆయన హాస్పిటల్కి వెళ్ళిండ్రు. ఏం లేదు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడు, ఆయనకి మంచిగానే ఉందని చెప్పేసి అతను మాట్లాడిండు. ట్వీట్లు కూడా వేసిండు, మీరు ఫేక్ ప్రాపగండా చేయొద్దు, ఆయన చనిపోయాడని చెప్పేసి దుష్ప్రచారం చేయొద్దని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పోస్టులు పెట్టిండు. మీడియాతో ఎవరితో మాట్లాడలే, ట్విట్టర్లో పోస్టులు పెట్టిండు. హడావుడికి వచ్చిండు, ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఉద్యమకారులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నారు, వందలాది మంది పోలీసులు ఉన్నారు అక్కడ. అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటే కనీసం ఏం చెప్పాలి, ఉద్యమకారులను ఎవరిని అక్కడ రానియని పరిస్థితి అక్కడ ఉంది. రానివ్వకుండా ఎవరైతే ఉద్యమకారుడు బక్క జడ్సన్ ఉన్నాడో, బక్క జడ్సన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పటికి బక్క జడ్సన్ అక్కడికి చేరుకొని ఏం జరుగుతూ ఉందంట కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మాట్లాడానికి దమ్ములేదారా మీకు? సిటీ వేసుకొచ్చి నువ్వు తెచ్చుకున్నావరా పవర్ లోపర్గా? ఇదారా మీకు బతుకున్నారా? చెప్పట ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ ఈ రోజు తప్పేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు, దేనికోసం చచ్చిపోయినారు, ఎవరు చేస్తే చచ్చిపోయినారు? ఈ రోజు ఆర్టీసీ వైండప్ చేసి కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ట్రాప్ చేసి దాన్ని అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈరోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడా ఆయన ఉన్న ప్రకారం మాట్లాడి కూడా నీట్ మర్డర్ ఈ రోజు, గోల్డ్ ప్లేటెడ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యత్నం చేయకుండా, ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు, అది మొత్తం మేకృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్రోడు దోచుకుంటున్నారు. దోచుకున్న గారిలో దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 12 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రసాద స్వామి చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనే పైన రూమ్మేట్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏమున్నది, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక అది అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే హాస్పిటల్ బయట పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైతే బక్క జడ్సన్ ఉన్నాడో ఆయన మాట్లాడిన పరిస్థితి అది. అంటే ఆయన చనిపోకముందు, ఆయన చనిపోయిన తర్వాతే ఆయన బతుకున్నాడని చెప్పేసి చెప్పిండు, ట్వీట్లు పెట్టిండు. ఇప్పుడు ఆ ట్వీట్ చూస్తే డిలీట్ అయ్యింది. చూపిస్తాం మీకు అవసరమైతే ఒకసారి. నేను రాత్రి ట్వీట్ పెట్టిండ్రు, ఏమని పెట్టిండ్రు, ఆయన చనిపోలేదు,
ఆయన బతికే ఉన్నాడు, మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి పెట్టిండు ఆయన. మీడియా గ్రూప్లో వచ్చింది ఇది. ఈ ట్వీట్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ట్విట్టర్లో డిలీట్ అయింది ట్వీట్, అది చూడొచ్చు. ట్వీట్ ఓపెన్ చేస్తే ట్వీట్ ఓపెన్ కావట్లే, ట్వీట్ డిలీట్ అయింది. ట్వీట్ డిలీట్ చేసిండ్రు. ఇప్పుడు పొద్దున ఎవరు పెట్టినంటే ట్వీటు, ఆయన మృతికి మేము సంతాపం తెలియజేస్తున్నాం అని చెప్పేసి ట్వీట్ పెట్టిండు. ఇప్పుడు ఆయన చనిపోయింది ఎవరి వల్ల చనిపోయిందండి? ఆయన ఎవరి వల్ల చనిపోయిండు? ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒక్కరు కాదు, ఇప్పటికీ ముగ్గురు. ఒక ఆయనేమో గడ్డి మందు తాగిండు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రవీందర్ అనే డ్రైవరు, అది కూడా చూపిస్తాం మీకు. రవీందర్ అనే డ్రైవరు అక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి డ్రైవరు, ఆయన గడ్డి మందు తాగిండు. ఆర్టీసీలో విలీనం చేస్తామన్నారు, మాకు చాలని జీతాలు ఉన్నాయి, ఒక పక్క పోలీస్ అధికారులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సమ్మె చేయనీయట్లేదు, సమ్మె చేస్తే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి పై అధికారులు బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు, గడ్డి మందు తాగుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పాటలు పాడిపించుకున్నాడు. నిజంగా ఆనాటి రోజులే వచ్చినాయి. సమైక్య రాష్ట్రంలో ఎటువంటి పాలన ఉందో ఆనాటి రోజులే వచ్చినాయి. క్లియర్గా అర్థమవుతుంది మనకు. అది అటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరనే కాదు, నల్గొండలో ఇంకొక వ్యక్తి కూడా ఖమ్మంలో పెట్రోల్ పోసుకున్నాడు ఒక వ్యక్తి. అటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మీకు చూపిస్తా. అంబులెన్సు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి బాడీ ఏదైతే ఉంటుందో బాడీ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకి అప్పచెప్పడానికి పోలీస్ అధికారులు, కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అక్కడికి వెళ్ళిండ్రు. ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఎందుకు అంటే ఆయన మృతదేహాన్ని తీసుకొని ధర్నాకి పిలుపునిస్తూ ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా. ఒకసారి అది చూపిస్తాం మీకు, చూడొచ్చు. అది అక్కడ ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చూడొచ్చు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని కూడా అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆయన స్థానికంగా ఉన్నటువంటి అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. టెంట్లు కనీసం ధర్నాకి పిలుపునిస్తే కనీసం వాళ్ళ ఇంటి ముందు టెంట్ కూడా వేసుకొని ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అది చూడొచ్చు, కనీసం టెంట్ కూడా వేసుకొనియట్లే. అది కనీసం టెంట్ కూడా వేసుకొనియట్లే వాళ్ళని అక్కడ.
చూడొచ్చు మనం అక్కడ మృతదేహాన్ని పట్టుకొని వాళ్ళు రోడ్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీస్ అధికారులేమో వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి అక్కడ ఉంది. మరి పైనుంచి ఏం చెప్తారు? 4 మంత్రులు 5 మంత్రులు కూర్చొని మేము అసలు ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఇట్లా జరుగుతుంది అనుకోలేదు, మేము ఇదంతా ప్రజాపాలన, ఇది మీ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి ఒకటేసారి వెంటనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఏమొచ్చింది ఇలా కానీ మొత్తం 4 మంత్రులు కూర్చొని పొన్నం ప్రభాకరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఇంకా నల్గొండ మంత్రి, ఆయన గురించి చెప్పడం కూడా వేస్ట్, కానీ వీళ్ళందరూ కూర్చొని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన, మీ మంత్రి, మీ పాలన, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు సమ్మెకి పిలుపునిచ్చి ఎంతకాలం అవుతుంది? సుమారు 2 నెలలు అవుతుంది. మేము సమ్మె చేస్తాం, సమ్మెకి పోతాం అని చెప్పేసి. అప్పుడు పట్టించుకోలే. సమ్మె ఇంకా రేపు పొద్దున స్టార్ట్ చేస్తా ఉన్నానుగా ఇక పిలిచి మీ డిమాండ్స్ ఏమేమన్నా చెప్పండి, ఐఏఎస్ కమిటీ చేస్తాం, ఐఏఎస్ కమిటీ చేసి ప్రభుత్వంలో విలీనం తప్ప మేము ఇంకేదైనా చేస్తాం అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చుకుంటే బాగానే మాట్లాడారు. ఇప్పుడేమో ఒక ప్రాణం పోయింది, 4 ప్రాణాలు మరి అరచేతుల్లో పట్టుకొని వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి ఒక 4. వాళ్ళు మరి ఏమవుతుంది ఏంటనేది తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఒక ఆయన గడ్డి మందు తాగిండు, ఒక ఆయన కిరోసిన్ పోసుకున్నాడు. అటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీరేమో ప్రజాపాలన అంటారు, మా 6 గ్యారంటీలు అందినాయి అంటారు. 6 గ్యారంటీల కంటే ముందు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం అసలు మహిళలకి మేము ఎనలేని సాయం చేసినాం, అసలు ఏ ప్రభుత్వం అందించింది, ఏ ప్రభుత్వం అందియలే, మేమే అందించినాం అని చెప్పి దాన్ని దంచుతారు మళ్ళీ మీటింగ్లలో. కానీ ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్రం? మరి ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు, ఆనాటి రోజులే నడుస్తున్నాయి 2026లో కూడా. అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే నేను మా నోటితో అనకూడదు, కానీ అటువంటి పాలన ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా నాకు గ్రేట్ అనిపించిన అంశం ఏంటంటే బక్కా జెట్సన్ నాకు గ్రేట్ అనిపించింది. నేను రాత్రి లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ని పెట్టుకొని అసలు ఆ రేంజ్లో మాట్లాడాలంటే నిజంగా గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. అటువంటి దమ్ము ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదు, ఎవరికి లేదు. అసలు ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఆయన ఎప్పటి నుంచో కూడా మళ్ళీ ఇంకొక చర్చ నడుస్తుంది. ఏంటో తెలుసా? ఈ శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిపోయిన ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఇది ఆత్మహత్యనా లేకపోతే ఇంకెవరైనా చేసినరా అనే విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు కొంతమంది. వాళ్ళకు నేను క్లియర్గా చెప్తున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది రిటైర్ అయినటువంటి వ్యక్తులు చాలామంది గురించి బక్కా జెట్సన్ అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు. ఎంతో కాలం నుంచి వాళ్ళు సర్వీస్ చేసి రూపాయి పోగు పెట్టుకున్నటువంటి డబ్బులు అవి ఆ బెనిఫిట్స్ రాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, పింఛన్లు రాక టైంకి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ధర్నాలు, రాస్తారోకోలు, మెమోరాండంలు, ఎవరు పడితే వాళ్ళని కలుసుడు, ప్రతిపక్షాల నాయకులను కలుసుడు, అధికారంలో ఉన్న వాళ్ళని కలుసుడు అన్నీ చేస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో దాని మీద పోరాటం కూడా చేస్తూ ఉన్నాడు. మరి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాల పైన అవుతుంది. మరి బెనిఫిట్స్ ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తూ ఉన్నారు. అది ఏది? రైతు భరోసా ఏది? రైతు బీమా ఏది? ఇవన్నీ 6 గ్యారంటీలు అన్నారు.
420 హామీలు అన్నారు. అవన్నీ ఇంకొక 2 సంవత్సరాలు అయితే మీరు అధికారంలోంచి దిగిపోతారు. ఇంకా జీవితంలో కూడా కాంగ్రెస్ అంటే జనాలు చెప్పులు పట్టుకొని ఉరుక్కుండొస్తారు తనడానికి. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైనా సరే ఈ ఆర్టీసీ కార్మికుల దగ్గరికి మీరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పోండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పోండి, పోయి జస్ట్ అట్లా నిలబడండి. కొట్టి చంపుతారు మిమ్మల్ని. పక్కా చెప్తాను కదా, కొట్టి చంపుతారు మిమ్మల్ని. పొరపాటును కూడా ఆ ప్రయత్నం చేయకండి. పోయి కలవడం, అక్కడ పోయి ఇది చేయడం చేయకండి, కొట్టి చంపుతారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకసారి మాట్లాడదాం. మనకు ఫోన్ లైన్లో వరంగల్ నుంచి రాకేష్ రెడ్డి గారు మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే. హలో. నమస్తే అండి. ఇప్పుడే ఇక్కడ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మా పెద్ద సురేషన్ రెడ్డి గారిని, గంటల రమణారెడ్డి గారిని అరెస్ట్ చేసిండు. అలాగే రాకేష్ రెడ్డి గారిని కూడా ఇప్పుడే అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 80% కాలిన గాయాలతో ఉన్నాడు కాబట్టి అతని చివరి ఎవరు పిఏనా? నేను రాకేష్ రెడ్డి గారు ఏమిటో పురుషోత్తం నా పేరు, నేను బీఆర్ఎస్. ఓకే ఓకే చెప్పండి అన్న. అయితే ఏమైందంటే వాళ్ళు 25 సంవత్సరాల నుంచి వారికి సొంత ఇల్లు కూడా లేదు. వరంగల్ డిపోనే వారు ఇంటిగా చేసుకునేది కాబట్టి వాళ్ళు చర్చలో పిలుస్తారు, ప్రభుత్వం స్పందిస్తలే అని చెప్పేసి వారు వరంగల్ డిపోనే వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారికి సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి వారి డిపోనే ఇల్లు అనుకున్నారు కాబట్టి ఆ డిపోకే తరలించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు ఇట్లా కోరడం జరిగింది. కానీ వాళ్ళు వరంగల్ నుంచి తీసుకొస్తే నర్సంపేట డిపో మీదకి రావాల్సి వస్తుంది, అక్కడ కార్మికులు అడ్డుకుంటారు అని చెప్పేసి వాళ్ళు మల్లంపల్లి మీదకి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిళ్ళు. కానీ మా నాన్న 25 సంవత్సరాలు అక్కడనే డ్యూటీ చేసిండు, దాన్నే ఇల్లు అనుకున్నాడు కాబట్టి అక్కడికి తీసుకెళ్తేనే నివాళులు అర్పించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఆర్మీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా చనిపోతే అక్కడ వాళ్ళ విధులు నిర్వహించే కదా నివాళులు అర్పించినాకనే ఇంటికి తీసుకొస్తారు గౌరవార్థం. కాబట్టి మా నాన్న 25 సంవత్సరాలు పనిచేసింది కాబట్టి అక్కడ తీసుకెళ్లాలని వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి చివరి కోరిక అతను చనిపోయాక వాళ్ళ అంటే సాంప్రదాయబద్ధంగా వారి అంత్యక్రియలు జరగాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టు వారి ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడ తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే పెద్ద సురేషన్ రెడ్డి గారిని, అలాగే మాజీ మంత్రి సత్యవంతి రాథోడ్ గారిని, అలాగే ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని, మన గంటల రమణారెడ్డి గారిని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేసి తర్వాత అంత్యక్రియలు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేసి? వాళ్ళని వివిధ పోలీస్ స్టేషన్ నర్సంపేట కొంతమందిని, ఖానాపూర్ కొంతమందిని, మైసూరం కొంతమందిని తీసుకువెళ్తున్నారు. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకో వేరే కార్ లో ఉన్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు. ఓకే 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 అది అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాల నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూడొచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డిని, అదేవిధంగా చాలామందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి. వాళ్ళేమో ధర్నాకి దిగినరు. మా కుటుంబం, మా ఊరు అక్కడ ఉంటుంది, మేము అక్కడ తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు మేము చేయాలి కాబట్టి అక్కడికి తీసుకెళ్తామంటే అక్కడ కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళనియట్లేదట. అంటే అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మరి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇది, ప్రజాప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వం అని చెప్పి నిన్న సాయంత్రం కూడా మాట్లాడినారు. ట్వీట్లు పెడతారు, ట్వీట్లు డిలీట్ చేస్తారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాకేష్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేశారట, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇదంతా ఎట్లా చూడొచ్చు? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రతిరోజు 100 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి వందలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేటువంటి శంకర్ గౌడ్ గారు, వారు న్యాయం కోసం పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్ళడం చాలా బాధాకరం. ఇది అందరి హృదయాన్ని కలిసివేసింది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన 25 ఏళ్ళు ఆర్టీసీలో పనిచేస్తే కనీసం ఆయనకి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు లేదు. ప్రతిరోజు డిపోకు పోవడము, ఆంచలి బస్ తీసుకొని వెళ్ళడము, రావడము, అద్దె ఇంట్లో ఉండడము, ఇది తన నిత్య దినచర్య. అయితే ఈరోజు చనిపోయిన సందర్భంగా కనీసము ఆయనకి ఇల్లు లేదు కాబట్టి డిపోనే ఆయన ఇల్లుగా భావిస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, మా వారు ఆయన డిపోనే ఇల్లుగా వారు భావిస్తారు కాబట్టి
ఆ డిపో దగ్గర తీసుకెళ్లి ఆ నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్తామంటే కూడా కనీసం పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొల్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఏమనంటే అంత్యక్రియలు మేము చేస్తాం ఏమి అంత్యక్రియలు చేసేది ఏముంది? 80% ఆల్రెడీ కాలిపోయింది. అంత్యక్రియలు 80% పూర్తయినాయి, 20% మిగిలినాయి. కనీసం అంత్యక్రియలైనా వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా జరపకుండా అడ్డుకోవడము చాలా అందరినీ బాధిస్తున్నది. స్థానిక ప్రజలు కూడా చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. మేము అక్కడ స్థానిక నాయకులుగా మేమందరం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయగా మమ్మల్ని మాతో పాటు ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులను చేసి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసిండు. చెట్టుకోరిని పుట్టగోరు చేసి ఎన్ని పోలీస్ స్టేషన్ ఉంటే అన్ని పోలీస్ స్టేషన్ లో అక్కడ కొంతమందిని వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దుర్మార్గం, పేరుగా ప్రజాపాలన, మరి చేసేదేమో పైశాచిక పాలన అన్నట్టుగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. పోలీసులు వాగ్వాదన చోటు చేసుకుంటారు అక్కడ. సారీ, టెంట్ కూడా వేస్తుంటే టెంట్ కూడా వేయొద్దంటూ కూడా అంటున్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. టెంట్లు లేవు, ఏం లేవు. ఆయనే అప్పుడు కేసీఆర్ గారి పాలనలో ధర్నా చౌక్ ఎత్తేసిందని చెప్పేసి ప్రతి మీటింగ్ లో నెత్తి నోరు మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏంటి, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సంస్థ ముందు వాళ్ళ డిపోల ముందు టెంట్ వేసుకొని కూర్చొని మా వాణిని వినిపిస్తాం, ప్రపంచానికి తెలియజేస్తాం అంటే కనీసం టెంట్ కూడా వేయించుకోలేనట్టుగా నిస్సహాయ స్థితిలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. టెంట్ వేయకూడదు అని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసులకు ఆ రకమైనటువంటి డైరెక్షన్ ప్రభుత్వం నుంచి వచ్చింది. మేము కొంతమంది పోలీసు అధికారులతో మాట్లాడితే కూడా మాకు పై అధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి వారు వాళ్ళ నిస్సహాయతను వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇది అంటే ప్రజలకు మేము స్వేచ్ఛ కల్పిస్తాము అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెలు తీసేసినాం అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్పుకున్నారు. ఈరోజు ఏంది, మీరు అక్కడ ఇనుప కంచెలు తీసేసిందో లేదో గాని ఈరోజు ప్రతి డిపో ముందు ఇనుప కంచేసి ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇనుప కంచేసింది. ఇంకేం ప్రజాపాలన కొనసాగుతుంది, ఏం ప్రజా ప్రభుత్వం అవుతుంది ఇది? కాబట్టి ఇదంతా కూడా చాలా దుర్మార్గము. 41 రోజుల పాటు నోటీస్ ఇచ్చి వేచి చూసిండు కార్మికులు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడారా? ఒక కార్మికుడు చనిపోవాలా? ఒక కార్మికుడు చనిపోతే తప్ప ప్రభుత్వం స్పందించదా? ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నామా మనం? మన ప్రజాస్వామ్య దేశం కదా, మన నియంతృత్వ దేశమా, అనాగరికమైనటువంటి దేశమా మనదేమన్నా? కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా తన మొండి వైఖరి మానుకోవాలి. దయచేసి ఇప్పటికైనా కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే 4 ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సుమారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3 ఆత్మహత్యయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఒకరేమో మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ఎట్లా, ఎందుకు ఉమ్మడి వరంగల్లోనే అటువంటి పరిస్థితి ఉంది? అంటే పోలీస్ అధికారులు ఉమ్మడి వరంగల్ అనే కాదు, ఈ రోజు మనం చూసినట్టయితే నల్గొండలో వెంకన్న, ఖమ్మంలో లింగారెడ్డి, నరసంపేటల శంకర్ గౌడ్, భూపాలపల్లిలో మన వరికోల్ రవీందర్, ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు మనోవేదన గురై ఈ రకమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే టెంట్లు ఏనిస్తలేరు. ప్రత్యామ్నాయంగా మేము వేరే డ్రైవర్లను రిక్రూట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇస్తారు, కనీసం చర్చకు పిలువరు, పోలీసులు అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. కాబట్టి వాళ్ళకు నిస్సహాయ స్థితిలో ఉండి పాపం ధైర్యం కోల్పోయి ఆవేదన గురై ఈ రకంగా ఘటనలకు పాల్పడుతా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తున్నది. వాళ్ళందరూ చెప్తున్నారు మేము ఎన్నిసార్లు సమ్మె చేయాలి, ఎన్ని రోజులని ఈ పోరాటం చేయాలి, మా పోరాటం అంతా కూడా వృధా అవుతుంది, మా పోరాటానికి ఫలితం లేదా, మేము ప్రజాపాలన ఉన్నామా లేమా, ప్రజాపాలనలో మేము ప్రజలను కాదా, మా ఓట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలవలేదా అనే ఒక ఆవేదన వాళ్ళలో వ్యక్తం అవుతా ఉంది. నేను నిన్న ఇవాళ వరంగల్ 1 డిపో, 2 డిపో, హన్మకొండ డిపో, ఈ రకంగా అనేక డిపోలు నేను తిరుగుతూ వాళ్ళకి ధైర్యాన్ని కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి కూడా మేము ఆర్టీసీ కార్మికులకు ఒకటే చెప్తున్నాం, మనది తెలంగాణ తిరుగుబాటు గడ్డ, పోరాటాల పురుటిగడ్డ. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెన్నంటూ ఈ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ రథ చక్రాలు అవి ప్రగతి రథ చక్రాలు. ఆర్టీసీ ఆగిపోతే తెలంగాణ మొత్తం ఆగిపోతుంది. మీ సేవలు ప్రజలకు తెలుసు, ఆ గుర్తింపు ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటది. కేటీఆర్ గారు ఇప్పటికే మాకు సూచన చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మరి ఈ సమ్మెలో పాల్గొనాలి, వాళ్ళకి మద్దతుగా నిలవాలి కార్మికులకు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అన్ని రకాల సహాయ సహకారం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులుగా మనం కలిసి పోరాడదాం, కానీ దయచేసి వీటికి పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ రాజేష్ రెడ్డి గారు. అది అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి.
ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారో ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు బెనిఫిట్స్ ఇవ్వాలి. అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఏదైతే దాచుకున్న డబ్బులు ఉంటాయో అవి కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ జేఏసీ నాయకులు అయితే మేము సమ్మెకి ఎప్పటి నుంచో కూడా పిలుపునిస్తున్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది.